Step into Value Zone. Value Zone. Hypermart. Button. ఇటీవల కాలంలో లివ్ ఇన్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి. యువతి యువకులు సహజీవనం పేరుతో కలిసి ఉంటున్నారు. గతంలో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతి హత్య సహజీవనం ఎంత ప్రమాదకరమో నిరూపించింది. ఈ ఘటన తర్వాత లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న యువతులు పలు కారణాలతో హత్యలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. ఆ యువతి యువకులకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త ఆ యువతి పాలిట శాపంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన పరిచయం కాస్త లివింగ్ రిలేషన్కు దారితీసింది. ఇదే అదును అనుకున్న ఆ యువకుడు ఆ యువతిని శారీరకంగా వాడుకోవాలని ప్లాన్ చేశాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో అత్యంత కర్కశంగా హతమార్చాడు. గుణ జిల్లాకు చెందిన ప్రవీణ్ సింగ్ ఠాకర్కు ఇన్స్టాగ్రామ్లో నిఖిత అనే అమ్మాయి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఇద్దరి మధ్య మరింత చనువు పెరిగి లివ్ ఇన్ రిలేషన్కు దారితీసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 7న ఇండోర్లోని రావోజీ బజార్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇద్దరు కలిసే ఉండేవారు. అయితే ఆ యువతిని శారీరకంగా వాడుకోవాలని ప్లాన్లో ఉన్న ఆ యువకుడు అదును కోసం వేచి చూశాడు. ఈ క్రమంలోనే ఒకే గదిలో కలిసి ఉంటున్న ఆమె యువతిని శారీరక సంబంధానికి ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఆమె నిరాకరించడంతో కోపంతో ఊగిపోయాడు. పక్కనే ఉన్న కత్తెరతో ఆ యువతి మెడపై పొడిచి చంపేశాడు. ఆ యువతి తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి తీవ్ర భయాందోళనకు గురైన నిందితుడు ఇంటికి తాళం వేసి మృతురాలి మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ 2 రోజుల తర్వాత గదిలో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.